ఆచార్య జీవి సుబ్రహ్మణ్య గారి ముత్యాల ముచ్చట్లు 7వ భాగం 29/12/20 వారు రాసిన వ్యాస పరంపరలో 19వ వ్యాసం 6 చారిత్రక కావ్యాలు 6 రుచులు. తనను తాను పునఃపరిశీలించుకోవటానికి జాతి చరిత్ర పనికొస్తుంది. తనను తాను పునరుద్ధరించుకోవటానికి జాతికి చారిత్రక కావ్యం తోడ్పడుతుంది. ప్రతి భాషా సాహిత్యంలో చరిత్రతో పాటు చారిత్రక కావ్యం ఉండక తప్పదు. చరిత్ర వాస్తవ ప్రమాణాలకు మూలం. చరిత్ర కావ్యం కళా ప్రమాణాల మూలం. చరిత్ర గత జీవితాన్ని చిత్రిస్తుంది. చారిత్రక కావ్యం గత జీవితానికి వ్యాఖ్యానిస్తుంది. చరిత్ర గతిని చెప్పినంతగా నీతి చెప్పదు. చారిత్రక కావ్యం నీతిని చెప్పి జాతికి ప్రగతిని సూచిస్తుంది. అందువల్ల అర్ధ శతాబ్దికి ఒకసారైన సాహిత్యంలో ఉత్తమ చారిత్రక కావ్యం ఆవిర్భవించటం ఆరోగ్యకరమైన లక్షణం. చరిత్ర రచయిత వేరు, కావ్యకర్త వేరు. చరిత్ర రచన ఎంతటి కళా సౌందర్యాన్ని సంతరించుకున్నా కావ్యం కాదు. కావ్య రచన ఎంతటి సత్యనిష్ట ప్రకటించిన చరిత్ర కాదు. చారిత్రక కావ్యకర్త చరిత్రలోని ఒక ఘట్టాన్ని కళామయంగా వ్రాద్దామనే దృక్పథం కంటే ఆ వస్తువు ద్వారా జాతికి ఒక వినూత్న సందేశాన్ని అందించాలన్న ఆకాంక్ష బలంగా ఉంటుంది. చరిత్ర ఘట్టాన్ని కావ్య వస్తువుగా మలచుకుంటాడు. మొదట కవి చరిత్ర ఘట్టాన్ని కావ్య వస్తువుగా మలచుకుంటాడు. మొదటగా కవి. వస్తువు కవి దర్శ నుండి ఉద్భవించే ప్రయోగ భూమిక. దానికి కవి నేర్పిన స్వభావం వంటపడు. కవి అలవలచిన అభినయం అలవడుతుంది. చరిత్ర కంటే చారిత్రక కావ్యానికి అనుభవాన్నిచ్చే ఆలోచన శక్తి ఎక్కువ. జీవిత తత్వాన్ని వ్యాఖ్యానించే వివేచనా శక్తి ఎక్కువ. సాహిత్య ప్రక్రియలన్నిటిలో చారిత్రక కావ్యాలలో కూడా స్వభావానికి బట్టి భేదాలు కనబడతాయి. భారతీయ సాహిత్యాల్లో మొట్టమొదట వెలసిన చారిత్రక కావ్యాలు పురాణ ఇతిహాసాలు. అందులో మానవ జాతి వికాసాన్ని దర్శన దృష్టితో వ్యాఖ్యానించేది పురాణం. ఒక రాజవంశాన్ని కాని, ఒక వీరుని జీవిత గాథను కాని, పురుషార్థ సాధనామయమైన ధర్మ దృష్టితో చిత్రించేది ఇతిహాసం. పురాణంలో సర్గాదులు దర్శన మూలం. ఇతిహాసంలోని కథార్థాలు పరంపరాగతమైన శృతి మూలం. వస్తువుల స్వభావాన్ని బట్టి అవి భేదించిన వేదార్థ బృంహితత్వం వాటిలో నిరంతర లక్షణంగా నిలిచి ఉంటుంది. ఇతిహాస పరిధి కంటే కావ్య పరిధి పరిమితం. ఒక పురుషార్థాన్ని కాని, ఒక ప్రయోజనాన్ని కాని సాధించటానికి ప్రారంభమైన ఒక కార్యం విస్తరిల్లి
ఫలవంతమయ్యేంత వరకు స్వయం సమగ్రంగా చిత్రింపబడే వస్తు జీవితం కాదు. మళ్ళా ఒక కార్యం విస్తరిల్లి ఫలవంతమయ్యేంత వరకు స్వయం సమగ్రంగా చిత్రించబడే వస్తు జీవితం, అది కావ్యం. అందులోని వస్తువు చారిత్రకమైతే అది చారిత్రక కావ్యంలో వస్తువు, నాయకుడు, రసం అనే అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. చారిత్రక కావ్యంలో వాటితో పాటు దేశ కాల పాత్ర ప్రత్యేక గౌరవాన్ని సంపాదిస్తాయి. వస్తువు దేశ సంబంధి, నాయకుడు కాల సంబంధి, రసం పాత్ర సంబంధి. చరిత్రలో ఒక సన్నివేశం ఒక ప్రాంతంలో కార్యకారణ సంబంధంగా సంభవిస్తుంది. కళానుగుణమైన ప్రయోజనాన్ని సాధించటానికి నాయకుడు లేదా ఒక ఉద్యమ చైతన్యం ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దుతూ ఫలాన్ని సాధిస్తుంది. కనుక ఆ పాత్ర సాగించే కార్య ప్రవృత్తిలో భావరూపంగా జాలువారే మానసిక చైతన్యం రసవృత్తి. చారిత్రక కావ్యం ఇలా ఒక చారిత్రక ఘట్టానికి రసజీవితాన్ని అలవరుస్తుంది. దానితో సీమలకు పరిమితమైన దేశం ఆవరణాలను ఛేదించుకొని బౌండరీని అనుభవ క్షేత్రంగా మారిపోయి వ్యష్టిగా భాషించే నాయకుడు సమాజంలోని సమిష్టి చైతన్యంలోని సజీవ శక్తిగా మారిపోయి ఇతడు వ్యక్తం చేసే రసభావ జగత్ వ్యక్తి పరిధిని దాటి విశ్వజనీనంగా వ్యాపించి జాతిలోని వాసనా జగత్ జాగృతం చేసి రసీకృతం చేస్తుంది. చరిత్రలో లేని కళానుభవం చారిత్రక కావ్యంలో ఉంటుంది. ఆ అనుభవం కోసమే అది పుడుతుంది, దానిలోనే అది జీవిస్తుంది. చారిత్ర కావ్య రచనలలో కూడా కవులు అనేక ప్రయోగాలు చేశారు. వాటిని విమర్శకులు వివేచించారు. తెలుగులో వచ్చిన చారిత్ర కావ్య భేదాల్లో ముఖ్యమైనవి చారిత్రక వస్తు కావ్యం, చారిత్రక రసకావ్యం, చారిత్రక తత్వకావ్యం అని పేర్కోవచ్చు. వాటిలో వస్తు కావ్యం చరిత్రలోని ఘట్టాలను వర్ణించే ప్రవృత్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒక పరిణామ సూత్రాన్ని కానీ సమన్వయ విధానాన్ని కానీ వ్యాఖ్యాన వైఖరిని కానీ ఆశ్రయించి కావ్యంలోని సన్నివేశాలు దారానికి గుచ్చబడిన పూసల్లాగా అమర్చబడటం వస్తు కావ్యం యొక్క లక్షణం. ఆంధ్ర పురాణం, వందే మాతరం లాంటి ఈ వర్గానికి చెందే చారిత్రక కావ్యం. చరిత్ర రసకావ్యం ఏకనాయకమై రసప్రధానమై సాగుతుంది. అందులోని వస్తువు చారిత్రకం, నాయకుడు చారిత్రక వ్యక్తి. అయినా ఆ రెండు రసపోషణకు అడ్డు రావు. ప్రఖ్యాత ఇతివృత్తం గల కావ్యంలో లాగా ఈ వర్గానికి చెందిన కావ్యాలు రాణా ప్రతాప సింహ చరిత్ర, శివభారతం మొదలై ఈ రెండిటి కంటే చారిత్రక తత్వ కావ్యం విశిష్టమైంది. ఇందులోని వస్తువు కథ కోసం కానీ రసం కోసం కానీ చెప్పరు.
చారిత్రక సన్నివేశం వెనక రచయిత దర్శించిన తాత్విక సిద్ధాంతం కావ్యార్థాలకు గమ్యమానంగా నిలుస్తుంది. ఈ ప్రక్రియలో కవి కథనెలా చిత్రించాడు అన్నది ప్రధానంగా, కవి కథనల ఒక తత్వానికి వ్యాఖ్యగా నిబంధించాడు అన్నది ప్రధానం. ఇటువంటి కావ్యాలకు విశ్వనాథ వారి ఝాన్సీ రాణి, శివార్పణ లాంటి చక్కని ఉదాహరణ. చారిత్రక కావ్యాలు మహాకావ్యాలు ఉండొచ్చు, ఖండకావ్యాలు ఉండొచ్చు, అంతేకాదు వ్యంగ్య కావ్యాలు, అధిక్షేప కావ్యాలు, వంశ కథా కావ్యాలు, ఉద్యమ చరిత్రలు, మహాపురుషుల చరిత్రలు, ఇలా ఎన్నో రకాలు ఉండొచ్చు. ఈ దృష్టితో చూస్తే పోతన చరిత్ర, శంకర చరిత్ర లాంటి కావ్యాలు, త్వమేవాహం, తెలంగాణ వంటి కావ్యాలు ఈ శాఖలోకి వచ్చే అవకాశం. తెలుగులో వెలసిన చారిత్రక కావ్యాల స్వరూప స్వభావాలను గురించి రచయితలు వ్యాసంగం చేస్తున్నారు, పరిశోధకులు సిద్ధాంత వ్యాసాలు రాస్తున్నారు. అనేక విషయాలు తెలుగువారికి తేటపడుతూ ఉన్నాయి. అయితే ఈనాడు మన దేశ రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, విద్యారంగాలలో కలుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నప్పుడు, కొత్తగా వస్తున్న విలువలను గురించి వివేచించాల్సి వస్తున్నప్పుడు, చరిత్ర చెప్పిన గుణపాఠాల చారిత్రక కావ్యాలు జాతిలో కలిగించిన ఉత్తేజాలు ఒక్కసారి మళ్ళా మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా అని యువతరం గుర్తిస్తూ, ప్రాచ్యమైన పాశ్చాత్యమైన మన జీవన విధానంలో అది సంవిధానం పొందే సమన్వయం తెలియకపోతే దాన్ని అనుభవించటం, ఆచరించటం దుర్లభం. ఆ సమన్వయాన్ని చారిత్రక కావ్యం కొంతవరకు ఇవ్వగలుగుతుందని యువభారతి విశ్వసించి, ఆ గాఢమైన విశ్వాసంతోనే ఇతిహాస లహరి పేర చారిత్రక కావ్య పునఃసమీక్ష యువభారతి చేపట్టింది. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ప్రబోధ కవిత్వం దేశ చరిత్రను కవితామయంగా చిత్రించి, ఉత్తేజంగా ఉల్లేఖించి, ఉపదేశాత్మకంగా అభివ్యక్తీకరించే పద్ధతిని తెలుగు వానికి నేర్పే. ఆంధ్ర ఇతిహాసంలోని చారిత్రక విశేషాలు మల్లంపల్లి వంటి మనీషులు వెలికి తీసి కుప్పలు పోసి, విశ్వనాథ వంటి మహాకవులు ఖండకావ్యాలు చారిత్రక ఘట్టాలను చిత్రించి దేశాభిమానంతో ఆత్మాభిమానాన్ని నేర్పారు. దుర్భాగవారు రాజస్థాన వీర గాథల నుండి రాణాప్రతాపుని చారిత్రక గాథలు స్వాతంత్రోద్యమ చైతన్య ప్రబోధ నాయకంగా చిత్రించి తెలుగు వారికి వినిపించారు. అదే వరుసలో ఎన్నో కావ్యాలను ఆ ఉద్యమానికి ఉపాయనంగా కానుకగా సమర్పించి, రాణా ప్రతాపుడు సాగించింది రాజకీయ యుద్ధమైన ఆకృతిలో మనకు స్వరాజ్య ఉద్యమానికి ప్రతిబింబంగా భాషించింది. తెలుగువారు సాగించే స్వాతంత్ర సంగ్రామాన్ని ఒక కొత్త ఆవేశాన్ని అందించి, రాణా ప్రతాపునిలో మహాత్మా గాంధీ మనకు దోబూచులాడటం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అతనిలోని త్యాగం, దీక్ష, స్వార్థరాహిత్యం, సత్య నిరతి నేటి చరిత్రలో కరువైపోతున్నాయి. దేశంలో ఉన్న కరువుల్లో ఇదొకటి.
దేశమాతకై ఆత్మార్పణం చేసుకున్న ఆ మహనీయుని గాథ ఇవాళ మనకు తారక మంత్రం కావాలని ఇతిహాస లహరి భావిస్తాం. శివభారతం చారిత్రక రసకావ్యాలలో తలమాలి. దుర్భాగవారు కవితతో జాతిలో ఆవేశం మోసులెత్తింపచేస్తే, గడియారం వారు శివభారతంలో కవితతో జాతిని ఆలోచింపచేసి, శివాజీ చరిత్రలో సంగ్రామ గాథ ఎంత ఉందో ధర్మబోధ అంత ఉంది. జాతికి వేలమాతలు కావాలి, ధర్మవీరులు కావాలి. ధర్మం త్యాగశీలంతో తెలియగలాలి. భక్తిగా సాగి శక్తిగా రూపొందాలి. ఐహికంలో ఆముష్మికం ప్రజ్వరిల్లాలి. శివాజీ చరిత్ర తెలుగువారికి దేశభక్తిని ధర్మశక్తిని ప్రబోధించి, స్వాతంత్రానికి పూర్వం రాణా ప్రతాపుడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత శివాజీ మనకు మార్గదర్శకం. అందుకే శివభారతం మళ్ళా నేను చదవచ్చు. ఏ జాతి చరిత్రనైనా కావ్యంగా వ్రాస్తే అది ఇతిహాసమే అవుతుంది. చరిత్ర రసవ్యాఖ్యతో రమణీయ ఆకృతిని దారుస్తుంది. తెలుగు రాజుల ప్రతాప చరిత్ర ఆంధ్ర పురాణం. వస్తు కావ్యాలలో విలక్షణమైన మార్గం అది. అలాగే దేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర కవితా జీవితంలో జాలువారిన కృతి వందే మాతరం. ఆంధ్రులకు ఆత్మ చరిత్ర ఆంధ్ర పురాణం. భారతీయ ఆంధ్రులకు మాతృగీతం వందే మాతరం. కనుక స్వాతంత్రం వచ్చిన 3.5 దశాబ్దాల 35 ఏళ్ళ కూడా మనం వీటిని ఇంకా చదవాల్సిన అవసరం ఎంతైనా. రాష్ట్ర సమైక్యత, దేశ సమైక్యత, చారిత్రక కావ్య పఠనం వల్ల జాతిలో ప్రబుద్ధమానమవుతాయని యువ భారతి ఆశయం. విశ్వనాథ వారు చారిత్రక తత్వకావ్య ప్రక్రియ తెలుగులో ప్రయోగించి చూపిన ప్రయోక్త. ఆయన కవితలో దర్శన శక్తి, దాన్ని చరిత్రకు నేర్పారాయన. వానమామలై పోతన చరిత్రను మనోజ్ఞ కావ్యంగా నిర్మించారు. ఆంధ్రుల ఆత్మస్థానీయుడైన పోతన అక్షర నీరాజనం వందించే అనర్ఘ రచన పోతన చరిత్ర. ఎన్నుకొన్నవి 6 కావ్యాలే కావచ్చు, అంతకంటే మరి లేవని కాదు. ఒక అభిరుచిని యువతరంలో కలిగించటానికి 6 రుచుల వంటి 6 కావ్యాలు చాలని యువ భారతి ఆశయం. 1982లో యువ భారతి ప్రచురించిన ఇతిహాస లహరి అనే వ్యాస సంకలనానికి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు రాసిన ముందు మాట. 20వ వ్యాసం ముత్యాల సరాల మూట. కందపద్యము కవి బ్రహ్మది, శ్రీసమది శ్రీనాథుని స్వంతము. ఆట వెలడికే హక్కు వేమన, అప్పరాయని జాతి ముత్యాల్ తెలుగు తల్లికి కురొన్నగల్. డాక్టర్ ఏ గోపాలరావు గారు రాసిన ఈ నవమౌక్తికం ఈ కవితా సంపుటికి భరతవాక్యంగా అమరింది. ఎంతో ముచ్చటగా కూడా దాన్ని నా ముందు మాటకు వాడుకుంటున్నా. గురజాడ ముత్యాల సరాన్ని జాతి చారిత్రకంగా చందు నేపథ్యంతో సమీక్షించే దాదాపు ఇలాంటి అభిప్రాయాన్ని పరిశీలకులు ప్రకటించడం సహజం. 1967 జనవరిలో వెలువడిన సిద్ధాంత గ్రంథం ఆధునిక ఆంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగ.
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి స్పందన గమనింపదగిన. కాళిదాసు అనగానే మందాక్రాంత వృత్తం జ్ఞాపకం వచ్చినట్టు, వేమన్న అనగానే ఆట వెరది అందెలు గల్లుమన్నట్టు, పాలకునికి సోమనాథుడనగానే ద్విపద మదిలో కదిలినట్టు, గురజాడ కవి అనగానే ముత్యాల సరం నృత్యాలు సల్పు, 3.5 చిన్న పాదాల గేయంలో ముక్కోటి తెలుగుల కష్టసుఖాలను గానం చేసిన వాడాయ. సమస్త మానవ జాతికి కళ్యాణ సందేశం ఇచ్చిన వాడాయ అని రాశాడు నారాయణ. విజ్ఞాన శాస్త్రంలో ఒక కొత్త సిద్ధాంతం వెలువడితే ఎంత విలువ ఉంటుందో, మానవ చరిత్రలో ఒక కొత్త ఛందస్సు ఆవిర్భవించినప్పుడు అంతా విలువ ఉంటుంది. అంతే వికాసము. ఆధునికాంధ్ర సాహిత్య జగత్తులో ముత్యాల సరం మనకు ఆ ముచ్చటను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కలిగి, అది పుట్టి 100 ఏళ్ళవుతోంది. విజయనగరం దాని పుట్టిల్లు. 1 శతాబ్దం జీవించిన చైతన్యానికి అక్షరబద్ధం చేస్తున్నట్లు ఈ ముత్యాల సరాల నవీన స్వర. ముత్యాల సరాలకిక ముసలితనం లేదు, మృత్యువే లేదు. ముత్యాల సరానికి తెలుగులో మంచి పేరొచ్చింది. రాయప్రోల్ నుండి శ్రీశ్రీ వరకు కవులెందరూ ముత్యాల సరాలకు రాశారు. శ్రీశ్రీ నుండి చేకూరి రామారావు వరకు ముత్యాల సరాలను గురించి చర్చించారు. వచన కవిత్వ ప్రయోగాలు మాత్రమే చేసిన వారు కూడా ముత్యాల సరాలంటే గౌరవం ప్రకటించారు. వచన కవులకు పద్యం మీద ఉన్నంత పగ గేయం మీద లేకపోవడం ఒక విశేషం. ముత్యాల సరం పద్యం కాకపోవటం, అభ్యుదయ కవులకు గురజాడ గురువు కావటం, ముత్యాల సరంలో వ్యావహారిక భాషా ప్రయోగం విరివిగా సాగటం మొదలైనటువంటి అంశాలు వచన కవుల సౌముఖ్యానికి కారణమై ఉంటాయంటనో అనుమానమేం లేదు. గురదాడ అప్పారావు పంతులు గారు ముత్యాల సరాన్ని శక్తివంతమైన ఛందస్సుగా రూపొందించటానికి తగిన ప్రయోగాలు చేశారు. ముత్యాల సరం ద్విపదలో లాగా, గేయంలో లాగా కథ చెప్పగలదని నిరూపించారు. వర్ణనలకు దానిని అదనెరిగి ఉపయోగించారు. వేమన్న ఆట వెలదిలో లాగా చాటూక్తులను, అధిక్షేప ఉక్తులను, సమీక్ష ఉక్తులను ముత్యాల సరాల్లో గురజాడ సాధించాడు. అలాగే గురజాడ పొదిగ సంఘ సంస్కరణకు అనువైన భావాలను, సాంఘిక దురాచార ఖండనకు అనువైన భావాలను, సూక్తులను, సరసోక్తులను గురజాడ ముత్యాల సరాలలో శక్తివంతంగా వ్యక్తీకరించారు. మొత్తానికి భాషలో, భావంలో ముత్యాల సరం ఆధునికమైన ఆలోచనకు, అభివ్యక్తికి బాగా తోడ్పడే ఛందం అని సాహితీ లోకంలో స్థాపించాడు గురజాడ. దానిని ఆధునికులు చాలామంది గుర్తించారు. కావ్య రచనలో ఒక ఛందస్సు ముక్తకంగా పలికి వచ్చే పద్ధతిని, కథాగతిలో ప్రవహించే విధానంలో తోడ్పడే పద్ధతిని కవి గమనించి దానిని నిపుణంగా వాడుకుంటాడు.
ద్విపదలోనే కావ్యం రాయదలుచుకున్న పాల్కొరికి సోమనాథుడి వంటి వాడు ఆ ఛందశక్తిని కావ్య వస్తు సన్నివేశ రసభావాలను ప్రకటించడంలో వైవిధ్యంతో కూడిన గతులతో రీతులతో వాక్య రచన విన్యాసాలతో సమాన భూయిష్ట రచనతో అలటి పదాల పోకడింపుతో పఠితలకు విసుగు పుట్టించని పద్ధతులను అనుసరిస్తారు. గొరదాడ అప్పారావు గారు ముత్యాల సరాల చరణ నిర్మాణంలో ముఖ్యంగా 4వ చరణంలో పాటించే మాత్రలలో వైవిధ్యం పాటించారు. అవసరాన్ని అనుసరించి చరణాల సంఖ్య కూడా పెంచారు, అలాగే తగ్గించారు. మాత్రలు పెంచారు, తగ్గించారు. పద్యాలలో, రగడలలో, గేయాలలో సామాన్యంగా పాటించే యతిప్రాసాద్ నియమాలను అంత్యప్రాసాదులను ముత్యాల సరంలో పరిచ్ఛేదించేశారు. ముత్యాల సరం గతిలో రగడగా అనిపించిన నియతిలో వచన కవితగానే రాణిస్తుంది. గురజాడ సాహితీ విహాయసంలో వదిలిన స్వేచ్ఛా విహంగం ముత్యాల సరం. విశ్రమ గతి దాని స్వభావం, స్వేచ్ఛాగతి దాని విహారం. ఎంత శక్తివంతమైన ఛందమైన దానికి కొన్ని పరిమితులుంటాయి. అందువల్ల ద్విపద కావ్యాల్లో అన్ని వేళలో అన్ని రసాలను ఒక్క ఛందం అనువుగా నిర్వహించకపోవటం మనం గమనిస్తాం. దాన్ని కవి లోపమంటానికి వీలేదు. ఒకే ఛందస్సును ఎన్నుకునే విధానంలో ఉన్న పరిమితి అది. అలాగే ముత్యాల సరం కూడా సహజ శక్తిని, సహజ బలహీనతలను కలిగిన ఛందస్సు. ఎంతవరకు వెలువడిన ప్రయోగాలన్నీ ఆ సత్యాన్ని కూడా బాహాటంగానే ప్రకటించి ముత్యాల సరం ప్రబోధోక్తుల ప్రసన్నంగా పలికినంతగా ప్రతాపోక్తులను, వీరోక్తులను, రౌద్రోక్తులను ప్రజ్వలనంగా ప్రకటించలే. అందువల్ల అభ్యుదయ కవులకు, ఉద్యమ కవులకు, తిట్టు కవులకు, అధిక్షేప కవులు, విప్లవ కవులు ముత్యాల సరం విలువలేని వాగ్వైఖరి అయిపోయి ప్రయోగాలలో వారికి పనికి రానిదిగా అది మిగిలిపోయి వారికి గురదాడ వారి భావజాలం మీద ఉన్న గౌరవం వేరు. తమ ఉద్యమ ప్రవృత్తికి వారి ముత్యాల సరం ఉపయోగపడటం వేరు. తమ ఉద్యమ ప్రవృత్తికి వారి ముత్యాల సరం ఉపయోగపడటం వేరు. ముత్యాల సరం పూర్ణమ్మ కథతో కరుణ రసవాహికగా తెలుగులో బాగా పేరుకుంది. లవణరాజు కళతో వివిధ రసాలు ఒప్పించగలదనే పరువు కూడా పెట్టుకుంది. అయితే ఇది లఘుకావ్య, ఖండకావ్య ప్రక్రియలకు తప్ప విస్తృత కావ్య ప్రక్రియకు అంతగా పనికి రాదని కూడా అర్థమైపోతుంది, స్పష్టమే. మహాకావ్య రచనం అభ్యుదయ లక్షణం, ఆధునిక లక్షణం కాదని భావిస్తే ముత్యాల సరం లిరిక్ లాంటి కృతికో ఖండ కృతికో సరిపోయే ఛందస్సు. ఇది వాస్తవమని నిరూపిస్తుంది ముత్యాల సరాల సంకలనం. ఈ సంకలనంలోని రచనలు చాలా వరకు సాంఘిక దురాచారాలను పేర్కొంటూ ముక్తకాలుగా రాణించేవి. వ్యంగ్యోక్తులు, అధిక్షేప ఉక్తులు, చాటు ఉక్తులు, సూక్తులుగా, ప్రబోధోక్తులుగా, నీతులుగా, వాస్తవ ఉక్తులుగా జీవించేవే ఈ సంకలనంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ కవితలన్నీ చదివితే
ముత్యాల సరం కథ కంటే వర్ణనల కంటే సూక్తికి ఆధునికులు ఎక్కువగా ఉపయోగించటానికి ముందుకొస్తారని అనిపిస్తుంది. కట్నాల సమస్య మీద, కర్షక సమస్య మీద, కవితా రీతుల మీద వ్యంగ్యోక్తులు ముత్యాల సరాలను మలచిన రచనలకే మొదటి 3 బహుమతులు రావటం కూడా చూస్తే కాలం చెప్పిన తీర్పు కూడా పై అభిప్రాయాన్ని బలపరుస్తోంది. కాబట్టి ముత్యాల సరాలలో పోటీ పెట్టాలన్న సంకల్పమే అభినందనీయం. దాన్ని నిర్వహించిన నవీన స్వరాలను సంకలనం ప్రచురించడం ప్రశంసనీయం. ఔచిత్య పాలనతో, ఉన్నత సాహిత్య మర్యాదలతో ఆంధ్ర భారతిని ఆదరిస్తున్న విజయనగర విజయ భావన సాధించిన మరో ఘన విజయం ఈ కవితా సంకలనం. అధ్యక్షులు ఆచార్య భావన్ గారి సాహితీ లోకం పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నారన్నారు పెద్ద మనసుతో డాక్టర్ జీవి. కంప్యూటర్ ప్రాసెస్లో ప్రింట్ చేస్తూ ముత్యాల సరాల ఆధునికత్వాన్ని అక్షరాల అభివ్యక్తీకరిస్తున్న మనోజ్ఞ పబ్లికేషన్స్ వాళ్ళు అభినందన. తెలుగు ముత్యాల సరాలు విలువైనవి. వీటిని అల్లిన అక్షర శిల్పులకు అభినందనాలు. ముందు మాట వ్రాసే అవకాశం ఇచ్చిన విజయ భావనకు కృతజ్ఞత. ముత్యాల సరాలు నవీన స్వరాలు అనే కవితా సంకలనానికి 1989లో రాసిన సుబ్రహ్మణ్యం గారు రాసిన ముందు మా 21 జాషువా కవితలో కవి రచనలు చెప్తే వింటారా? అయ్యో, మాట్లాడుకోవచ్చు మీరు. మీకు నేనే మాట్లాడను. జాషువా కవి రచనల్లో సామాజిక స్పృహ. సృష్టికర్తవు నీవు, నీ సృష్టిలోని మానవుండనే ఇద్దరి మధ్య మనకు ముసుగులో గుద్దులాటలు పొసగవు. ఇంకా హక్కు గలదయ్యా ప్రశ్న వేయంగా నిన్ను. సందేహ డోల ఖండకావ్యంలో 2వ భాగంలో పద్యమది. మనిషికి మధ్య కులాల అంతరాలను సృష్టించిన దేవుణ్ణి సూటిగా ప్రశ్నించిన ఈ కవి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. బీదరికంలో మగ్గుతూ, సమాజం అట్టడుగున అవమానాలతో కుములుతూ, జీవితాన్ని విషాద గీతాలుగా సాగిస్తున్న దళిత జనుల దయనీయమై గాథలు బాధలు జాషువా గారి కవితకు ప్రేరక. దేవుణ్ణే వారి స్థితిని గురించి ప్రశ్నించేటట్టు చేసి దళితుల చేత ఎన్నుకోబడని ప్రజాప్రతినిధుల కవిల జాషువా కవితలు ఆలోపించారు. నా కవితావధూటి వదనం ఎగాదిగ చూచి రూపురేఖా కమనీయ వైఖరుడు
కాంచ్ భళీ భళీ అన్నవాడే మీదే కులమన్న ప్రశ్న వెలయించి శివారున లేచిపోయి బాపున కుప్పిన గుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప సిగ్గగును అన్న. ఇవాళ మన ఆంధ్రదేశంలో పరిస్థితి కూడా సేమ్ అలాగే. మళ్ళా నా కవితావధూటి వదనంబు నెగాదిగదూచి రూపు రేఖాకమనీయ వైఖరులు గాంచి బడీ బడీ అన్నవాడే మీదే కులం అన్న ప్రశ్న వెలయించిన చివారున లేచిపోవు సో బాపున గుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప సిగ్గగున్ అని పాపం దేవుడితో మొరబెట్టుకున్నాడు, ఎవడు వినేవాడు లేక అని వెంకటగిరి రాజా గారితో ఈ పద్యం చెప్పారు జాసువారు. వ్యక్తిగా కలిగిన భావ అస్పృశ్యత అనే సమాజ జాడ్యం వల్ల ఒక వర్గం మానవత పొందిన మనోవేదన జాషువా గారి జీవితంలో ఎన్నో అవమానకరమైన సంఘటనలు జరిగినట్లు వారి స్వీయ చరిత్ర వల్ల మనకి తెలుస్తోంది. జాషువా గారి కులం, వారి కలం సాహిత్య వీధిలో విహరించటానికి అర్థం ఏం కాలం. గవ్వకు సాటి రాని పలుగాకుల మూకల సూయ చేతన నెవిధి మార్దూరిన నన్ను వరించిన శారద లేచిపోవునే. ఈ వధుధాస్తలి పొడమలే రసలబ్ధులు ఘంటము మూనెదన్ రవ్వరు రాంచలు కరగరల్ ప్రచురించేద ఆంధ్రవాణి. కరకదా కళాన్ని ఆపగలిగేవాడు ఎవడు లేడన్నాడు అని సగర్వంగా కవిగా జాషువా అంటారు. ఆడిన మాట తప్ప మహాత్ముని చెప్పుల జాడలోన కళాడగ చరించద. ప్రజలు కన్నము పెట్టెదా, ప్రజలకు అన్నము పెట్టెదా. వర్ణభేద పుంజీద నడంచిద. వర్ణభేదమనే చీడని పోగొట్టేస్తారు. కటిక చీకటిని ఆపెద. వెర్రి నమ్మకాలు ఊడని బాడహస్తమున నూనె. వెర్రి నమ్మకాలు, మూఢ నమ్మకాలని పిసికవుతారు బాధ లేకుండా చేస్తారు. నూనెద శాత కళా కుఠారము. కనుక కళ అనేటువంటి కుఠారంతో నేను ఈ పనులన్నీ చేస్తాను ధైర్యంగా అని జాషువా కవి తాను సాహితీ ప్రస్థాన ప్రయోజనాన్ని చాటి చెప్పుకున్నారు. వర్ణ వర్గ విభేదాలతో సంఘర్షణ పడుతున్న సమాజ జీవితాన్ని వాస్తవ దృక్పథంతో దర్శించి విమర్శనాత్మకంగా సాహిత్యంలో ప్రతిఫలింపచేయటం సామాజిక స్పృహ అని స్థూలంగా నిర్దేశించవచ్చు. గతి తార్కిక భౌతిక దృక్పథంతో సమాజాన్ని వర్గ దృష్టితో ఆలోచించటం ప్రపంచ మానవ జాతికంతా అన్వయించే సూత్రంగా భౌతికవాదులు భావిస్తారు. అయితే మన దేశంలో వర్గంతో పాటు వర్ణం కూడా చేస్తారు. మార్క్సిస్టులు వర్గాలను తుడిచివేస్తే వర్ణాలు అవంతట అవే పోతాయని అనుకున్నారు కొన్నాళ్ళు. కానీ వర్ణ వ్యవస్థను కోకటి వేళ్లతో పెళ్లగించాలంటే అంతకంటే తీవ్ర ప్రయత్నం కావాలని స్పష్టమైంది. ఇన్నేళ్లైన ఆ వ్యవస్థ నిర్మూలనంతో సమాజంలో ఒక నూతన శకం రావాలని మహాకవి జాషువా సంకల్పించి తమ సాహిత్యము నిర్మించారు. జాషువా గారి గబ్బిలం అంటరానితనం సమస్య, హరిజనుల దేవాలయ సమస్య, తదితర దేశ సమస్య సవివర్షంగా చిత్రించి సంస్కరణాన్ని అభిలషించే
ఆధునిక సందేశ కావ్యంగా నిలిచి సంస్కృత సాహిత్యంలో మేఘ సందేశం ఎంత గొప్పదో తెలుగు సాహిత్యంలో గబ్బిలం అంత గొప్పది. ఇందులో అరుంధతీ సుతుడు అస్పృశ్యత దోపిడీ వ్యవస్థ గురై పొందిన దుర్భర వేదనను కరుణామయంగా చిత్రించారు మహాకవి జాషు. వావి రెక్కల కష్టంబు లేనివాడు సస్యరమ పండి పొలకింప సంశయించు వాడు చెమ్మట నోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు వాడికి భుక్తి లేదు. ఆ అభాగ్యుని రక్తంబునాహరించి ఇనుప గజ్జెల తల్లి జీవనము కసరి బొసకొట్టు ఆతని నా గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు అని గబ్బిలలో బాధపడతాడు. చాతుర్ణ్య వ్యవస్థ దళితులను చూసిన చిన్న చూపు దేవుడి దాకా వినిపించే సాహిత్యంలో పొలికేక వేసిన మహాకవి జాషు. దళిత సమస్యను గురించి మొదట గళమెత్తి పిడికిలెత్తి ప్రశ్నించిన పద్యకవి కూడా జాషువే. వర్గ సమాజంలో బడుగు వర్గాల బాధలను చిత్రించి అభ్యుదయ కవిత్వంలో శ్రీశ్రీ భిక్షువర్షీయసికి ఎంతో పేరు. సాహిత్యపరంగా చూస్తే జాషువా గారి అనాథ భిక్షువర్షీయ కంటే ఎందులో కూడా తీసిపోయేది కాదు. సమస్యను చిత్రించటంలో జాషువా గారి శేషం శ్రీశ్రీ కవిత కంటే వేడిగా సెగలు పొగలు కక్కుతోందంటారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. ఆ అనాథను వర్ణించిన పద్యం చూడండి. ఎవడు ఆరగించు అమృత భోజనంబున కలిసెనో ఈ లేను గంజి బువ్వ, ఎవడు వాసము సేయు శృంగార సౌధాన మునిగెనో ఇన్నాతి పూరి గుడిసె, ఎవని దేహము మీది ధవళంబరములలు పొసగెనో ఇన్నాతి ముదుక పంచ, ఎవడు దేహము పేర్చుముదు తల్పములలోన నక్కెనో ఈ అమ్మ కుక్కి పడక, వసుధపైనున్న భోగ సర్వస్వమున స్వామిత వహించి అంటే ప్రభుత్వం వహించి మరుదుండు ప్రభవమందు, ఎవడపహరించేనేమయ్యా ఈమె సుఖము కలుషమెరుగని దీని కొడుకుల సుఖము అని బాధపడి జాషువా కవి గారు ఖండ కావ్యాలు లఘు కావ్యాలు రాశారు. చాలా వారికి అపారమైన కీర్తి వచ్చి ఉభయ ప్రక్రియా శిల్పాచార్యుడనిపించారు. ఖండకావ్యాలు 7 సంపుటాలుగా వచ్చాయి. బాల్యం శ్మశానం వంటి ఖండకావ్యాలు అఖిలాంధ్ర ప్రజా హృదయాల్లో అభిమానాన్ని పొందాయి. శివాజీ, నేతాజీ, ముంతాజ్ మొదలైన కవితల భాగాలు తెలుగువారి నాల్కల మీద నేటికి నాట్యం చేస్తూనే ఉన్నాయి. ఫెరదౌసి విషాద కావ్యం జాషువా కృతులలో మరొక మణిదీపం. కొత్త లోకం, ముసాఫరుడు, రాష్ట్రపూజ, నాకథ, క్రీస్తు చరిత్ర కావ్యాలు గబ్బిలం తర్వాత వచ్చాయి. అయినా గబ్బిలం జాషువా గారి కావ్యాలలో అత్యుత్తమం. దానికి కారణం దానిలో ఉన్న సామాజిక స్పృహ. జాషువా గారి కవిత్వం సమాజం మీద వేసిన ప్రభావాన్ని సామాజిక స్పృహ అనే ప్రమాణంతో కొలవాలంటే 2 పద్యాలు పేర్కొంటే చాలంటున్నారు. తెలుగువారు ఏ కూడలిలోనైనా ఒక శిలా విగ్రహాన్ని చూసినప్పుడు జాషువా గారి పద్యం వారికి జ్ఞాపకం వస్తుంది. రాజు మరణించే ఒక తార రాలిపోయి
కవియు మరణించెనొక తార గగనమెక్కి. రాజు చచ్చిపోతే ఒక తార పైనుంచి రాడి కింద పడి, కవి చచ్చిపోతే ఒక తార ఆకాశానికి చేరింది. ఎవరు గొప్ప? రాజు జీవించే రాతి విగ్రహాలు, రాజు చచ్చిపోయాడు కానీ డబ్బులున్నాయి కానీ ఒక విగ్రహం, శిలా విగ్రహము, కంచు విగ్రహము పెట్టి. సుకవి జీవించే ప్రజల నాలుకల యందు, అది జాషువా. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించే ఒక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు. పరిపాలకుడి కంటే ప్రజాకవి అమరుడని నిరూపించాడు జాషువా. కులమత విద్వేషంబుల్ తలసూపని తావులే కళారాజ్యాలు. కళ యొక్క రాజ్యం అంటే అక్కడ కులాలు, మతాలు, ద్వేషాలు ఉండకూడదు. కళక ఆయుష్మంతములై అలరారెడు నెలవు స్వర్గమగు చెలికాడు. కళకు ఏ రకమైన భేదాలు లేకుండా కళకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేటువంటిది ఉందే, అదే స్వర్గం అని ప్రబోధించాడు ఆ మహాకవి. ఈనాటికి ఆ మాట నిజమైన ఆకాశవాణి హైదరాబాదులో 24/7/96 రాత్రి 8:10 జాషువా కవి మీద ప్రసారమైన సంచికా కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం గారు రాసిన వ్యాసం అది. 22 పద్యానికి మెత్తదనం నేర్పిన మనస్వి కరుణశ్రీ. అసలు ఆ హెడ్డింగ్ ఏమిటో, ఆ తీర్చేమిటో మనకు అర్థం కాదు. పద్యానికి మెత్తదనం నేర్పిన మనస్వి కరుణశ్రీ. తిరుపతి వెంకట కవుల తరువాత పద్యానికి ప్రజల నాల్కల మీద నివసించే జీవితాన్ని ప్రసాదించిన కవులు వేళ్ల మీద లెక్క బెతికినంత మాత్రమే ఉన్నారు. వారిలో కరుణశ్రీ తప్పకుండా ఒకరు. తిరుపతి వెంకట కవుల ధార క్షీరధార, దాసరిది పద్యధార అగ్నిధార, ఆయన పేరే అగ్నివీణ. కరుణశ్రీ పద్యధార తేనెధార. కుందమాల నాటకంలో సీతమ్మ కట్టిన పూలదండ అల్లిక నేర్పును చూసి రాముడు ఆమె బతికి ఉందని భావిస్తారు. కరుణశ్రీ పద్యం కూడా అందమైన కుందమాల, దాని ఒడుపును బట్టి కరుణశ్రీ పద్య కళను తెలుగువాడు గుర్తించగలరు. ఒక్క పద్యం చదివితే చాలు, ఇది కరుణశ్రీ పద్యం అని చెప్పేది. అది గొప్పది, అంత ముద్ర ఉంటుంది. ఒక జాతి కలకాలం జ్ఞాపకం ఉంచుకునే పద్య రచనా శిల్పాన్ని, శైలీ రుచిని సృష్టించగలిగిన వాడే చిరకాలం మనగలిగే అంటే బతకగలిగే మహాకవి. ఆ లక్షణం కరుణశ్రీ కళానికి పుట్టుకతో అబ్బిన మహాగుణం అని చక్కని కితాబిచ్చారు ఆచార్యులు. కరుణశ్రీ పేరుతో పాటు ఉదయశ్రీ కూడా తెలుగువారి హృదయాల్లో అరుణారుణ కాంతులలో అజరామరంగా నిలుస్తుంది. దాదాపు 50 ముద్రణలు, 50 సార్లు ప్రచురించే రీప్రింట్. ఉదయశ్రీ ఖండకావ్య సంపుటి, కరుణశ్రీ కవితా జీవితానికి ఉదయాద్. 50-60 దశకంలో అసలు పద్యం నోటికి రానివాడు తెలుగువాడు ఉండేవాడు కాదు. అలాగే అందులోని పుష్ప విలాసం పూల మొక్క దగ్గర నించున్న ప్రతి తెలుగు గుండెలో పులకింతలతో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. దాని అజరామరంగా పాడి రికార్డ్ చేసిన వారు ఘంటసాల వెంకటేశ్వరరావు. కరుణశ్రీ తెలుగు వారికి పూలలాగా పద్యాలను చూడటం నేర్పారు. కవి ఒక రచయిత రాయాలంటే ఆ భాష ఎలా వస్తుంది? కరుణశ్రీ తెలుగువారికి పద్యాలను పూలలాగా, పుష్పాలలాగా చూడటం అనేది నేర్పారు. అది పూల వంటి పద్యాలను
తెలుగు తోటలో పూయించారు కరుణశ్రీ. పూలకు ప్రాణమే పోశారు, మాటలు నేర్పారు, కన్నీరు ఊరింపచేశారు, కవితలాగా అందాలు నేర్పారు, మనిషిలాగా మనస్సును ప్రసాదించారు, పరిమళంలాగా జాతీయతను గుబాళించారు. వీటన్నిటికంటే ఉత్కృష్టం అంతదాకా ఎందుకు, పూలకు భారతీయత అద్వైతాన్ని అనుభవంలో ఆయన పొగి సాగించారు. ఆయువు గల్గు 4 గడియల్ కనిపించిన తీవ తల్లి, జాతీయత దిద్ది తీర్తుము, తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై మూయల ఊగుదను మురిసుందుము, ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము, ఆయమ చల్లని కాలి వేళ్లపై. పూలెక్కడ రాలుతాయి? రాలి ఆ వేళ్ల మీద, చెట్టు వేళ్ల మీద పడతాయి. అది తీసుకున్నాడు అద్భుతం. ఆయువు గల్గు 4 గడియల్ కనిపించిన తీవ తల్లి, జాతీయత దిద్ది తీర్తుము, తరీయ కరమ్ములలోన స్వేచ్ఛమై ఊయల నూగుతును మురుగుతుందుము, ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము, ఆయమ చల్లని కాలివేళ్లపై. ఈ పద్యం మాట్లాడుతున్న పూలు జాలిగా నోళ్లు ఉప్పి రోధించే అనాథలుగా పైకి కనిపడుతున్నారు. మాతృదేశ స్వాతంత్రం కోసం సత్యాగ్రహ సమరంలో అసువులు అర్పించటానికి సిద్ధమైన త్యాగమూర్తుల గొంతులు వాటిలో ధ్వనిస్తున్నాయని కనిపెట్టారు జీవి. దేశ సరిహద్దులను రక్షించే వీరమూర్తుల సంకల్ప శక్తులు స్పందిస్తున్నాయి. భాషల్లో కరుణశ్రీ కవితా సూత్రం దేశభక్తి. పూల భాషల్లో కరుణశ్రీ కవితా సూత్రం దేశభక్తిని ఆ పూల భాషల్లో చెప్పారు. బుద్ధ దేవుని భూమిలో పుట్టిన సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి, అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ. ఎంత చక్కని పదాలతో, ఎంత సూటిగా హృదయాన్ని గుచ్చుకునేది. పూలు చెప్పే ఈ మాటలు నేటికి సాంస్కృతికంగా మనకు కరుణశ్రీ అందించే కవితామయమైన మానవతా సందేశం. తోటలో పూలు మాట్లాడిన, రణరంగంలో విజయుడు మాట విజయశ్రీలో అద్భుతమైన పద్యాలు. ఆ పద్యాలు మొత్తం నాకు కట్టవచ్చు, అంత ఆనందం నాకు. మాట్లాడిన సమకాలీన జాతీయోద్యమ స్పందనతో జీవిస్తున్న చిత్రించటం కరుణశ్రీ స్వభావం. సమకాలీన సామాజిక స్పందన కరుణశ్రీ కవితా హృదయ స్పందన. సుమారుగా 15 ఏళ్ళు అవుతుందామో నా జ్ఞాపకం, కరెక్ట్గా సంవత్సరం ఎందుకో జ్ఞాపకం. హైదరాబాదులో అమెరికాలో ఉంటున్నటువంటి ఆంధ్ర భాషాభిమాని, ఆంధ్రుల కోసం ఒక సంస్థను స్థాపించినటువంటి ఆయన చిట్టెన్ రాజు అంటారు. ఆ చిట్టెన్ రాజు గారు హూస్టన్ వాసి, అంటే టెక్సాస్ రాష్ట్రంలో. మేము హూస్టన్లో ఉన్నాం. ఆయనతో నాకు అప్పుడు పరిచయం కాలేదు, కానీ మేము వెళ్ళినప్పుడు మేము 2002లో వెళ్ళాం. కానీ ఆయన అక్కడ చాలా గొప్పగా ఈ కార్యక్రమం జరిపాడు, తెలుగు భాష కోసం కృషి చేశాడు. అలాగే రాజమండ్రిలో 3 కవులు ఆధునిక కవిత్రయం ఉన్నారు. వడ్డాది సుబ్బరాయ శాస్త్రి గారు, తర్వాత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, వావిలాల వాసుదేవ శాస్త్రి. ఈ 3 ఆధునిక కవిత్రయం అని. ఆయన వావిలాల వారి మనవడు. మనవడంటే కూతురు కొడుకు ఏదో. ఆయనతో మాకు అక్కడ పరిచయం ఉంది. వాళ్ళ ఆవిడ అంటే ఆయన భార్య, ఆయన పేరు కృష్ణ, వావిలాల కృష్ణ. ఆయన కూడా చిట్టెన్ రాజు, వీళ్ళంతా కలిపి చేశారు.
తర్వాత ఎవరి దారి వాళ్ళది. తర్వాత ఆ వావిలాల లక్ష్మి గారు ఆయన భార్య. ఆ లక్ష్మి గారు మా ఉయ్యూరుకి చెందినటువంటి మాకు మేనమామ వలస అయినటువంటి గుండు అంతర్వేది గారు మా నాయనమ్మ మా అమ్మగారి బాబాయ్. ఆయన పెంపుడు వెళ్ళాడు. పెంపుడు కూడా గుండు వారికి వెళ్ళి ఆయన కుమారుడైనటువంటి అప్పన్నకొండ, మాకు మేమంతా అప్పన్నకొండ మామయ్య అంట, వాళ్ళ అమ్మాయి వావిలాల లక్ష్మి. వాళ్ళతో పరిచయం అంది. మాకు హోస్టల్లో అనేకమైన చోట్లకు ఆవిడే కారు మీద మమ్మల్ని తీసుకెళ్ళి నేను మా ఆవిడ్ని అనేక కార్యక్రమాలు, దుర్గా టెంపుల్ కానీ లేకపోతే ఇస్కాన్ టెంపుల్ కానీ ఇవన్నీ చూపించింది. అలాగే రైసు యూనివర్సిటీలో ఒక తెలుగువాడు అరంగేట్రం తెలుగు నాట్యం మొదలుగా ఆ అమ్మాయి నేర్చుకుంది కూడా ఎవరు ఇక్కడే మన ఆంధ్రదేశానికి చెందినటువంటి వారే. అనసూయ గారని, సీతా అనసూయలు కృష్ణశాస్త్రి గారు మేనల్లు. అందులో ఆ అనసూయ గారి కూతురే, ఆ అమ్మాయి పేరు ఏదో జ్ఞాపకం మర్చిపోయినాను. ఆమె ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టింది అక్కడ. అది కూచిపూడి, భరతనాట్యం అన్నీ నేర్పుతుంది. చాలా గొప్ప పేరు సంపాదించింది ఆవిడ. ఆవిడ శిష్యురాలతో ఆ కార్యక్రమం అక్కడే అనసూయ గారిని ఆవిడ్ని కూడా మేము చూసాం. ఇవన్నీ ఎందుకో జ్ఞాపకం వస్తాం. అలాంటి ఈ వావిలాల కృష్ణ లక్ష్మీ దంపతులు ఈ మధ్య హైదరాబాద్ వచ్చారు. వాళ్ళ అమ్మాయికి ఒకటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు అమండా అని పెట్టారు. ఆ అమ్మాయిని ఒక ఇటాలియన్ ఎవరో అతనికి పెళ్లి చేసుకున్నారు. చక్కని సంసారం. వాళ్ళు మేము మొదటిసారి 2002లో వెళ్ళినప్పుడు వాళ్ళతో పరిచయమై వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. ప్రతి వారం మా అమ్మాయి వాళ్ళకి, మా అమ్మాయి ఆవిడమో పెదనాన్న గారు అని, ఈవిడమో పెద్దమ్మ గారు అని పిలుస్తూ ఉండేది. అలాంటి వాడు ఇవాళ మధ్యాహ్నం మాకు ఫోన్ చేసి వాడు హైదరాబాదులో ఉన్నారని, వాళ్ళ బంధువులందరినీ కలుసుకొని ఒక గెట్ టుగెదర్ జనవరి 3వ తారీఖు వాడు ప్రస్తుతం తాజ్ హోటల్లోనే ఉంటున్నారు నారాయణగూడలో. అక్కడ ఆ తాజ్ హోటల్లో 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఒక డిన్నరు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసాం. మీకు వీరుంటే రమ్మని మమ్మల్ని పిలిచారు. అలా ఆయన పుస్తకాలు నాకు, నా పుస్తకాలు ఆయనకే అప్పుడు ఇచ్చేవాళ్ళం. అలా జరిగింది. అది జ్ఞాపకం వచ్చింది అన్నమాట. అందుకని అప్పుడు మర్చిపోయాను. దీంతో పాటు అసలు విషయం పోయినాక బాపు రమణ వాళ్ళ స్నేహానికి షష్ఠి పూర్తి చేశాడు చిట్టనరాజు గారు. ఎక్కడ? ఆయన తెలుగు మహాసభలు హైదరాబాదులో జరిపి అందులో ఒక రోజు కార్యక్రమంగా, మొదటి రోజు కార్యక్రమంగానే బాపు రమణల షష్ఠి పూర్తి చేసి వారికి ఘనమైన సత్కారం, సన్మానం. ఆ సన్మాన సభకి అనసూయ గారు కూడా వచ్చింది అక్కడ. ఆ సన్మాన సభలోనే కరుణశ్రీ గారి వీరకావ్యమైనటువంటి విజయశ్రీ, ఆ విజయశ్రీ గురించి డాక్టర్ కేబి లక్ష్మి ఆవిడ గారు ప్రసంగించారు. ప్రసంగం అయిపోయింది. డేలో మంచి టీవీ రామ సమయంలోనూ భోజన సమయంలో ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను అప్పుడు సొంతం తెలియదు, ఆవిడ ఉందనుకోండి. ఆవిడతో నేను పరిచయం చేసుకొని ఇట్లా ఉయ్యూనిచ్చాను. కొంచెం సాహిత్యమే నాకు కూడా. నాకు ఆ పద్యాలంటే చాలా ఇష్టం. అంటే అప్పటి నుంచి మా ఇద్దరికి మంచి స్నేహం కూడా. కేబి లక్ష్మి గారు మీ ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు. నేనంటే ఆవిడకి చాలా అభిమానం. నన్ను ఒక గురువు గారుగా భావించేది. నాకు నోరివారు హైదరాబాదులో సన్మానం చేస్తే ఆవిడ వచ్చి నన్ను అభినందించి వెళ్ళినటువంటి సంస్కారం. కృష్ణా జిల్లా సాయి రచయితల సంఘంలో చాలా ప్రముఖ పాత్ర వహించేది. మేము ఎప్పుడు దానిలో వెళ్తూ నేను కూడా దానిలో భాగస్వామి. అలా ఆవిడ్ని ఈ వీరకావ్యం ఆవిడ మాట్లాడినందుకు నేను అభినందించడం, మా ఇద్దరు పరిచయం అలా అయ్యిందనమాట. అది అందులో ఒక పద్యం, ఒత్తుము పాంచజన్యము ముహుర్ముహురాకులారి రాజ్యమే ఏని ఉత్తద దేవదత్తము మహోదయం నీ దయ కల్మి నీ మదోన్మత్తుల దుంచి ఈ దురభిమాన నితాంత నిరంకుశత్వ సంపత్తికి స్వస్తి చెప్పి నవభారత వీర పతాక నెత్తెదన్.
ఒత్తును పాంచజన్యము ముహుర్ముహురాకులారితై ముహుర్ముహురాకులితారి సైన్యము అరిసైన్యం శత్రు సైన్యం ఏనొత్తెద దేవదత్తము మహోదయ నీ దయ కల్మి నీ మదోన్మత్తుల మదోన్మత్తుల తుంచి ఈ దురభిమాన నితాంత నిరంకుశత్వ సంపత్తికి స్వస్తి చెప్పి నవభారత వీర పతాక ఎత్తెద అని భారత యుద్ధానికి సంబంధించిన భారతదేశ స్వతంత్ర యుద్ధం కూడా జంటగా నడిపాడు కరుణశ్రీ. ఆ పద్యాలతో అక్షర లక్ష్యాలు ఇవ్వచ్చు న్యాయంగా ఆ పద్యాలుగా నా ఉద్దేశంలో. ఇందులో కనపడేది మహాభారత ఇతిహాసంలో విజయుడే కాదు, వినపడేది స్వతంత్ర భారత వీరుడు, దేశం కోసం స్వాతంత్రం కోసం పాడుపడి కవిగా, సంస్కృతాంధ్ర హిందీ సాహిత్యాలలో పండితుడుగా, మధుర వక్తగా, పాటు మంచి మనిషిగా మన్ననలు అందుకున్నారు కరుణశ్రీ. ఈ శతాబ్ది కవులలో అటు హిందీ ఛాయావాద ప్రభావాన్ని, ఇటు జాతీయవాద భావజాలాన్ని, నవ్య సంప్రదాయ రీతులను మేళవించుకొని తనదైన ఒక ప్రత్యేక శైలిలో రాణిస్తున్న కవులలో అగ్రగణ్యులు కరుణశ్రీ. 50 ఏళ్ల తెలుగు పద్య కవిత్వంలో కరుణశ్రీ కవిత్వంలో లాగా మరెవరి కవిత్వంలోనూ తెలుగు పలుకు మెత్తగా లేదంటే అతిశయోక్తి కాదన్నారు డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం. కరుణశ్రీ కవితకు లలిత గుణాన్ని అందించిన స్వభావాలు 2: పరమాత్మని పట్ల మధుర భక్తి, 2 ప్రకృతి పట్ల స్నేహానురక్తి. కరుణశ్రీ కవితకు ఈ 2 గుణాలు శ్వాసకోశాలాంటి. ఈ రెంటినీ కరుణశ్రీ వివిధ భంగులలో తెలుగు పద్యశిల్పంలో రంగరించి ప్రవచించారు. అందులో కొన్ని పలుకుబళ్ళు తెలుగువారి నిత్య జీవితంలో మాటల్లో ఊతలుగా మారిపోయాయి. అంటే ఊత పదాలు. కూర్చుండ మా ఇంట కురిసీలు లేవు, రా నా ప్రణయాంకమే సిద్ధపరచనుండి. మా ఇంట్లో కుర్చీలు లేవు, నా హృదయ సీమ మీద వచ్చి కూర్చోవయ్యా అనే శీసపద్యం మధుర భక్తికి మచ్చుతారు. కానీ మధ్యతరగతి రసిక సంభాషణలో ఇది మనోరంజమైన వాక్యం. రాధనురా ప్రభు నిరపరాధనురా, అనురాగ భావనారాధన మగ్న మానసునురా, కనరా కరుణింపరా. ఇలాంటి పద్యాలు కరుణశ్రీ బాణిలో కరిగిపోయాయి. శబ్దాలంకారాల మనోరంజకానికే కాకుండా మధుర భక్తికి కూడా సార్థకంగా వాడే శిల్పానికి కొత్త బాణీలు నేర్పిన ఆచార్యుడు కరుణశ్రీ. ఈ కళలో ఆయన కళాప్రపూర్ణుడు. డాక్టర్ కరుణశ్రీ ఈ మధ్యనే కరుణశ్రీ గౌతమ బుద్ధ కావ్యాన్ని పూర్తి చేశారు. అందుకు ముందు 40 సంవత్సరాలకు పూర్వం కరుణశ్రీ ప్రథమ భాగం వచ్చింది. అదే రాజహంస రక్షణ వరకే ముగిసింది. అంటే బుద్ధుడి బంధువు, వాడి పేరేదో ఉండాలి, వాడు ఒక రాజహంసని బాణంతో కొడతారు. అది కింద పడిపోతే బుద్ధుడికి దగ్గరికి వెళ్ళి దాన్ని ఒళ్ళో పెట్టుకొని దాని గాయాలు మాన్పి దాన్ని తీసుకుని అక్కడ వాళ్ళిద్దరి సంభాషణ అత్యద్భుతంగా రాశాడు కరుణశ్రీ. అది అసంపూర్ణంగానే 27 ముద్రణలు పొంది. ఈ కావ్యాన్ని ఇప్పుడు 42 శీర్షికలతో 512 పద్యాలతో పూర్తి చేసి కరుణశ్రీ కావ్యం ఈ పద్యంతో ముగుస్తుంది. కరుణామయుడగు బుద్ధుని కరుణ శ్రీవాణి విశ్వ కళ్యాణ గుణాకరమై ఆచంద్ర దివాకరమై వెలుగొందు దిగ్దిగంతములందు. ఈ పద్యం బుద్ధుని జీవిత కావ్యానికే కాదు, గంజాల పాపయ్య శాస్త్రి జీవిత కావ్యానికి కూడా
చివరి పద్యం అవుతుందని ఎవరు ఊహించారు? అదే ఆఖరి రకం. తెలుగు పద్యంలో జిలుగుదనం మెత్తదనం ఉన్నంత కాలం కరుణశ్రీ వాణిని చిరంజీవి. రేపు చలం మ్యూజింగ్స్ గురించి తెలుసుకుందాం. స్వస్తి.